దేవుడు ఎప్పుడో మనం అనుకున్న విషయాలు కూడా జ్ఞాపకం చేస్తాడు, అది నెరవేరుస్తాడు. నా తండ్రి మా నాన్న సీనాయి కొండ గురించి నా చిన్నతనంలో 40 దినాల ఉపవాస ప్రార్థనలో చెప్పాడు. ఒకే ఒక్క అంశం, మోషే సీనాయి కొండ ఎక్కి దేవుని యొద్దకు వెళ్ళడం. 40 రోజులు అదే పాఠం. చిన్నతనంలో నేను అనుకునేవాడిని, సచ్ మై ఫాదర్, సచ్ ఎ టాలెంటెడ్ పర్సన్ అనుకునేవాడిని. మా నాన్న ఏంట్రా ఇలా చెప్తున్నాడు వాక్యం. ఒక్క అంశం మీద సీనాయి కొండ మీద ఇంకా అటు ఇటు తిరగడమే లేదు. ఒక సీనాయి కొండ మీద 40 దినాలు అనర్గళంగా అక్కడ. అప్పుడు చాలామంది పాస్టర్స్ మా ఇంట్లో ట్రైనింగ్ పొందుతూ ఉండేవాళ్ళు, దేవుని సావుకులు పిల్లలు. వాళ్ళు నోట్సులు రాసుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు చిన్నప్పుడు, నేను 6, 7 చదివేటప్పుడు వాళ్ళకి టీ బ్రేక్ ఇచ్చినప్పుడు టీ తీసుకెళ్ళేవాడిని. నేను మా అమ్మ టీ ఇచ్చేది. నేను టీ తీసుకెళ్ళినప్పుడు సీనాయి అంటా ఉండేవాడు మా నాన్న. మళ్ళీ భోజనం సిద్ధమైంది, భోజనానికి వెళ్ళమంటుంది అమ్మ అని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమంటా ఉండేవాడు, సీనాయి అంటా ఉండేవాడు. సీనాయి సీనాయి సీనాయి. చిన్నతనంలో ఏంట్రా ఈ సీనాయి? ఆ శిఖరాగ్రమునకు మోషే ఎక్కాడు. మోషే ఆ శిఖరాగ్రం ఎక్కడానికి ఎంత కష్టపడ్డాడు. పైగా దేవుడు ఒక్కడే రా అన్నాడు. నేను అనుకున్నాను చిన్నప్పుడు, ఏ రోజుకైనా సీనాయి కొండ చూడాలి, ఎక్కాలి. ఏం చూడాలి? దేవుడు ఆ సీనాయి కొండ మీద తీసుకెళ్ళి ఆ కొండ ముందు నిలబెట్టాడు. అక్కడ వాళ్ళని అడిగా, పాస్టర్ని ఎక్కచ్చా అని. మన వల్ల కాదు సార్ అన్నాడు. మన ఊరుకోంగా చీరాలకు ఒక అలవాటు ఉంటుంది మన బ్లడ్లో, గుంపును కూడేశా అక్కడ. ఆయనకు కూడా కనురెప్పపాటులో 6 దేశస్తులను కూడబెట్టి అక్కడ. దగ్గర ఫోటోలను ఈసారి చూపిస్తా. నాకు తోడుగా 3 ఆఫ్రికా వాళ్ళు వచ్చారు. ఆఫ్రికా వాళ్ళు తెలిసి కట్టుంటారు, ఎత్తైన. వాళ్ళని అడిగా, కొండెక్కుతారా? వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు కింద ఉండి. దీన్ని ఎక్కటమా సాధ్యం అవుద్దా? నేనన్నా, డోంట్ వరీ, ఐఎమ్ డాక్టర్ అన్నా. 7-8 నిమిషాల మధ్య 11 మందిని గ్యాదర్ చేశా. నేను ఎన్నో వాడిని? 10వ వాడిని. సాయంత్రం 9:20 అయింది. ప్రార్థన చేసుకొని కొండెక్కాం, స్టార్ట్ అయ్యాం. పైకి ఎక్కేటప్పటికి ఏ స్థలం మందైతే మోషేకి దేవుడు పలకలు ఇచ్చాడో అదే స్థలానికి ఎక్కడానికి ఉదయకాలం 3:20 సమయం పట్టింది మాకు. ఏకదాటిగా 7:30 గంటలు ఎక్కాం కొండలో. నాకు అనిపించింది, ఎట్టెక్కాడు మోషే. మోషే ఆ స్థలంలో, దేవుడు దిగొచ్చిన స్థలంలో మనం బైబిల్ చదువుతాం. దేవుడు అడుగు పెట్టినప్పుడు సీనాయి కొండ పైన శిఖరాగ్రం బద్దలైందని చదువుతారు, విన్నారా? ఆ శబ్దానికి ఇశ్రాయేలు పరుగులు తీశారు. ఏ స్థలం మందైతే దేవుడు దిగి సీనాయి కొండ మీద అడుగు పెట్టాడో ఆ బద్దలైన కొండలు అట్లాగే ఉన్నాయి. స్పష్టంగా చూడొచ్చు మనం. ఆ స్థలం ముందు అగ్ని మండెను. ఆ కొండ శిఖరాగ్రం ఏ స్థలం మందైతే అగ్ని మండిందో ఆ కొండలు ఆ వేడి దేవుడు పెట్టిన అగ్నికి కాలిపోయాయి. అదే స్థలం మందు మోషేకి దేవుడు ఏమిచ్చాడు? పలకలు ఇచ్చాడు. ఎంత అద్భుతమో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి అంశం నాకు అనిపించింది, అక్కడ మోషే 10 మంది 11 మందిని మొత్తం సమకూర్చి ఎక్కటానికి పడ్డ కష్టం. సగం దూరం వెళ్ళేటప్పటికి మనం తప్పు చేసామా? ఎక్కగలమా? తిరిగి రాగలమా? మిషన్ ఇంపాసిబుల్. కానీ దేవుడు సాధ్యం చేశాడు. అక్కడ నాతో వచ్చిన వాళ్ళు, మీరు వాక్యం చెప్పండి, షూట్ చేస్తామన్నారు. వాక్యం చెప్పాను నేను. ఎన్నింటికో తెలుసా? 3:15 నుంచి 4:15 దాకా అరగంట సేపు డాక్యుమెంటరీ చేశారు. అక్కడ కింద వేయడం ప్రారంభించాం. అక్కడ ఉదయం దిగేటప్పటికి 11:30. మీరు ఆలోచించండి, 9 గంటలకు ఎక్కాం. ఉదయం దిగేటప్పుడు ఎంత? 14 గంటల ప్రయాణం ఎక్కి దిగటానికి. ఏ కొండ? ఎప్పుడు చిన్నతనంలో అనుకున్న ఆ మాటలు నేను మర్చిపోయాను, కానీ దేవుడు మాత్రం, వీ హ్యావ్ బిగ్ గాడ్.
దేవుని బిడ్డలుగా. ఎందుకు ఈ మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయంటే, దేవుని కొరకు నీకు ఒక ఆశ ఉంటే, దేవుని కొరకు నీకు ఒక తృష్ణ ఉంటే, ఒక మాట చెప్తే చాలు, నువ్వు మర్చిపోతావు, దేవుడు మాత్రం. అందుకే మనం ధన్యులం. చేతగాని వాళ్ళం కాదు, ఏమి లేని వాళ్ళం కాదు, దిక్కులేని వాళ్ళం అసలే కాదు, బలహీనం. ఎన్నడూ మీ నోట రానివ్వకండి. వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు రీచ్ అవర్ డెస్టినేషన్. మన గమ్యాన్ని చేరుతాం.